6 ప్రాజెక్టులపై స్పెషల్ ఫోకస్. మార్చి నాటికి ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2, పీప్రి, పాలెం వాగు, మత్తడి వాగు, సదర్స్మెట్, నిల్వాయి పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టును నీళ్ళిచ్చే ప్రాజెక్టుల నిర్మాణం, ఆయువు పట్టు లాంటి డిస్ట్రిబ్యూటరీ పై దృష్టి. ఆ 6ంటికి 241 కోట్లు ఖర్చు అవుతాయని అధికారుల అంచనా. వాటిని అసంపూర్తిగా నిర్లక్ష్యంగా వదిలేసిన గత సర్కార్. డిస్ట్రిబ్యూటరీపై దృష్టి పెట్టండి. ఆయకట్టుకు నీళ్లను పారించే డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. గత ప్రభుత్వం 10 ఏళ్లలో చేపట్టిన ప్రాజెక్టులన్నీ బ్యారేజీలు, పంప్ హౌజ్లకే పరిమితమయ్యాయి. భారీగా అప్పులు తెచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించటం తప్ప మెయిన్ కాల్వలు, డిస్ట్రిబ్యూటరీలు, ఆయకట్టుకు నీటిని అందించే కాల్వలను నిర్మించకుండానే వదిలేసింది. అదే తరహాలో గత ప్రభుత్వం చేపట్టిన చాలా ప్రాజెక్టులు అసంపూర్ణంగా మిగిలిపోయాయి. దీంతో ఇటీవల పలు దఫాలుగా ఈ ప్రాజెక్టులు చర్చించిన సీఎం తక్కువ ఖర్చుతో వీలైనంత తొందరగా పూర్తయ్యే ప్రాజెక్టులను చేపడితే రైతులకు మేలు జరుగుతుందని, అందుకు అవసరమైన అంచనాలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించినట్టుగా ఒక వార్త కనిపిస్తా ఉంది.